నెల్లూరు రూరల్ నియోజకవర్గం దేవరపాలెం పంచాయతీ ఇసుకవారిపాలెం హరిజనవాడ గిరిజన కాలనీలో నెల్లూరు జిల్లా ఎంపీ నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు పాలకీర్తి రవి ఎన్నికల ప్రచారాన్ని మండుటెండలో సైతం ముమ్మరంగా నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి సీఎం జగనన్న పేదలకు మహిళలకు అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేశారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అవినీతి దౌర్జన్యాలపై ఉక్కుపాదం మోపారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్లమెంట్ ఇన్ఛార్జి విజయసాయిరెడ్డిని, రూరల్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డిని బంపర్ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు స్వర్ణజీవన్ ప్రసాద్, ఆరవ కామాక్షమ్మ, నాగలక్ష్మి, బెల్లంకొండ వెంకయ్య, ఆరవమణి, రమేష్ బాబు, పద్మ, మురగవల్లి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్నికల ప్రచార భాగంలో ఇసనాకవారిపాలెంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని రూరల్ నియోజకవర్గ అభ్యర్థిగా, అలాగే నెల్లూరు పార్లమెంటు సభ్యులు అభ్యర్థిగా విజయసాయిరెడ్డి గారిని నియమించడం జరిగింది. ఆ యొక్క భాగంలో ఎన్నికల ప్రచారంలో మేము ఉండగా విసనాకవారిపాలెం గ్రామంలో డోర్ టు డోర్ ఇంటింటికి వెళ్తుండగా ప్రతి ఒక్కరూ వాళ్ళ మాటల్లో యొక్క ఆనందం కనిపిస్తుంది. మేము వేసేది జగనన్నకే, మా ప్రతి ఓటు 2 ఫ్యాన్ గుర్తులకే పడతాయి తప్ప వేరే పార్టీకి మా ఓటు పడదని నిరుమొహాటంతో చెప్తున్నారు. ఎందుకంటే మొహాటం అనేది లేకుండా మొహం మీదనే మేము డోర్ టు డోర్ రావడంతో ఆ డోర్ టు డోర్ వచ్చినప్పుడు మేము తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళమని చెప్పి అనుకొని మాకు సరైన స్పందన లేకపోవడంతో మేము ఈ కండవలు వేసుకున్న తర్వాత వారే స్వయంగా మమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ ఇసనాకవారిపాలెంలో మొత్తం ఓటర్లు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. మా ఓటు విజయసాయిరెడ్డికే మా ఓటు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ కాలనీలో ఎక్కడ చూసినా జగనన్న కాలనీ కనిపిస్తుంది తప్ప వేరేదే కనబట్టలేదని చెప్పి తెలియజేస్తున్నా. కొంతమంది మాయ మాటలు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, అయ్యా మీలో నేను ఒకడిని, మీ బిడ్డని, మీ తమ్ముడిని, మీ అన్నని, మీ చెల్లిని అని చెప్పుకుంటూ మా తాతలు ముఖ్యమంత్రులు కాదు, మా నాయనలు ఎమ్మెల్యే కాదు, మా అవ్వలు మంత్రులు కాదు, నేను మీలో ఒక సామాన్య కుటుంబం, రైతు కుటుంబానికి చెందినవాడిని, నేను మీలో ఒకడు ఎమ్మెల్యే అయితే ఎట్లా ఉంటుందో అలా నేను ఎమ్మెల్యే అవుతాను, మరి మీరు మాత్రం ఎమ్మెల్యేలు కాబాకండి, నన్ను మాత్రం మీరు భుజాల మీద పెట్టుకొని పల్లకి ఎప్పుడు మోస్తామని చెప్పి చెప్తూ ఉంటాడు ఒక ఆయన. ఆయన కానీ ఈ కాలనీకి వస్తే ఖచ్చితంగా ఉంటుంది, అయ్యా మీలో ఒకడిని, మీలో సామాన్యుడిని, మాలో ఎవరు లేరు మంత్రులు, మాలో ఎమ్మెల్యేలు లేరు, మాలో ఎంపీలు లేరు అని చెప్తే, రానైనా మా కాళ్ళలో ఉండి కాపురం చేసి చూడు ఒకసారి నీకు తెలిసిద్ది మేము పడే బతుకులు, మేము పడే కష్టాలు అని చెప్పి కాలనీ వాసులు ఖచ్చితంగా ఆయనకి గుణపాఠం చెప్తారు. ఎందుకంటే నీ మాయ మాటలు నమ్మేదానికి ఇంకా ఎవరు లేరు ఇక్కడ. నీ మాయ మాటలు 2014లోనే నమ్మారు. 2014 ఎలక్షన్లో నిన్ను ఎమ్మెల్యే చేశారు. ఆ తర్వాత 2019లో మళ్ళీ ఎమ్మెల్యేగా చేశారు. ఈ 2 దఫాలుగా నువ్వు సామాన్య కార్యకర్తని చెప్పుకొని, సామాన్య నాయకుడు అని చెప్పుకొని, మీ తాత ఎమ్మెల్యే కాదు, మీ అమ్మ మంత్రి కాదు, నువ్వు ఎమ్మెల్యే కాదని చెప్పుకొని 2 సార్లు ఒకే ఫ్యాన్ గుర్తు మీద ఎమ్మెల్యేగా గెలిచావు. ఈసారి నీకు స్వచ్ఛంగా చెప్తున్నారు, 2 సార్లు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి మొహం చూసి మాత్రమే ఆయనకి ఓటేసాము. ఈసారి ఖచ్చితంగా మేము ఆయనకి తగిన గుణపాఠం చెప్తామంటున్నారు. చెప్తారా లేదా తమ్ముళ్ళు? కంపల్సరీ చెప్తాం. ఏమ్మా చెప్తారా లేదా? సీతారెడ్డికి ఓటేస్తారా మీరు? వేయరు కదా. గుణపాఠం చెప్పాలి. ఈసారి మీ కాలనీకి వచ్చి అడిగితే మొహం మీద చెప్తారా లేదా? ఎందుకని అంత బాధగా ఉన్నారు తమ్ముళ్ళు? మొత్తం మోసం. డోరు కొడతాడంటే ఏ డోరు కొట్టాడు ఆయన. అంతేనా? ఏమి చేయడు. అంతే కదా. అంతే. ఏ డోరు కొట్టిందిలా, ఎవరికి మంచి చేసిందిలా చూడు. సేదరన్నా నీ గురించి ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్తున్నారో చూడు. మా కాడ ఇళ్ళకి వచ్చి మీ ఇంటి డోర్ కొడితే మేము వస్తానంటాడు. మొత్తం అట్లా వస్తా వద్దాలి. నిజం ఉండదు. సహాయం అంటే ఒక్కరోజు కూడా సహాయం చేయడు. కాబట్టి ఎవరికి వస్తారు ఓట్ల? దానికే మా ఓటు. ఎవరికి వస్తారు తల్లులారా? సిద్ధమా? సిద్ధమా?